ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా మనసులో నీకున్న స్థానం ఏంటి? వాడు నిన్ను చూసే దృష్టి ఏంటి? నీకు తెలీదా? మనిషి అన్నాక ఎప్పుడూ ఒకేలా ఉండరు కదా బాబు. అతను మారతాడు, గుణ కూడా మారతాడు. నాకు నమ్మకం ఉంది. నా నమ్మకాన్ని చంపేస్తూ వాడి మీద అంత నమ్మకాన్ని పెంచుకునేంతగా ఏం జరిగింది చా? ఏం జరుగుతుంది బాబు? గుణకి నేనంటే ఇష్టమని, నా మీద ప్రేమని, నన్ను ప్రేమిస్తున్నానని నాతో చెప్పకుండా పెద్ద తరహాగా పెద్దలతోనే పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చాడు కదా. అప్పుడు వాడంటే ఇష్టం లేదనేగా చెప్పావు. మీకు కూడా ఆలోచించుకోవాలనే కదా బాబు చెప్పాను. నేను ఆలోచించాను. నాకు గుణానే కరెక్ట్ అనిపించింది. ఈ ఆలోచన కరెక్ట్ అనుకుంటున్నావా చామంతి? ఇది నిన్ననే చెప్పకుండా ఎప్పుడు చెప్పడం కరెక్ట్ అనిపిస్తుందా నీకు? మళ్ళీ అదే అంటున్నారు. మీరు అసలు నాకు టైం ఎక్కడిచ్చారు? నువ్వదే అనకు చామంతి. నీ మనసులో ప్రేమ్ బాబు ఉన్నాడని నువ్వు చెప్పాకే ఈ పెళ్ళి అనుకున్నావు. నువ్విలా మాట్లాడతావని, ఇలా మారిపోతావని అసలు ఊహించలేదు. అత్త, ఇది 2 జీవితాలకి, 2 కుటుంబాలకి సంబంధించింది. అందుకు నేను ఆలోచించిందే కరెక్ట్ అత్త. నిప్పులో అడుగేయడం తప్పు. దానివల్ల ఇద్దరికి ఇబ్బంది అత్త. అందుకే ఆ తప్పు నేను చేయకూడదు అనుకున్నాను. అర్థం చేసుకోండి ప్రేమ్ బాబు. ఇక ఈ పెళ్లి జరగదు. నేను పెళ్లి చేసుకుంటుంది గుణానే. ఏదైనా గుణతోనే నా పెళ్లి. మీరు ఫిక్స్ అయిపోండి బాబు. ఇదే మాట ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పుచాం. మనస్ఫూర్తిగా నీ గుండె సాక్షిగా ఈ మాట అంటున్నట్టు ప్రమాణం చేయి. దేవుడి మీద ఒట్టేసి చెప్పుచాం. ఈ మాటలన్నీ నీ మనసులో నుంచి వచ్చిన నిజాలని ఒట్టేసి చెప్పుచాం. చెప్పు. నీకు మాకు తప్ప ఎవ్వరికి తెలీదని, ఎవ్వరికి చెప్పనని మీ నాన్న ఫోటో మీద ప్రమాణం చేయి. చెప్పాల్సిన మీకు చెప్పాను. నా మీద ఒట్టుగా చెప్పాను కదా. ఇంతకు మించి ఇంకేం ఉంటుంది బాబు? ఇంకా నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం. నేను గుణాన్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను, అంతే.